బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలంటే ఎప్పుడన్నా మైక్ ఇచ్చిరా మీరు? ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు. ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు, హరి అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు, గాంధీ భవన్లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారు. అంటే ఇంకా 4 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం, ఒక యాదగిరిగుట్ట పోవచ్చు, తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిండు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసిండు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, తల్లికి బాగాలేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిల్లు పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలివై. డబ్బు పెట్టుకున్నానికే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టమేందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ 2 రోజులకే కదా అన్నా చిన్న 2 డేస్ 2 రోజులకే 48 అవర్స్ లా ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ఇంపార్టెంట్, స్టార్ట్. ఉచితము స్టార్ట్. ఇంకా మిగతా 4 తయారవుతున్నాయి. ఇందిరమ్మలు ధర. అచ్చా, నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి. మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేనా, ప్రజాపాలన. 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అల్లే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే. ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీకు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు ఊర్లల్లో. 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు. ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేపు 6th లాస్ట్, రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏందనేది అదంతా నడుస్తున్నది. ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది. ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రిపూట ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు. 9 ఏళ్ల పరిపాలన వచ్చింది. కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లకి ఇంకా అంటే 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటలేము మేము. ఈరోజు సెక్రటరియట్లో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలా మంది పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా
9 ఏళ్ళు సెక్రటరియట్ లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూజు పట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్ పోయింది లేదు ఆ రోజులలో కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతుంది. అన్న ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము వస్తున్నది. 9 ఏళ్లలో ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. ఇది కాళేశ్వరం బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదో బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా? ఏం మజాకా ఏంది ఇదంతా? ఇవన్ పైసా, ఎవన్ లెక్క, ఎవన్ జాగీరు, ఎవన్ జాగీరు. ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏదన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాకులు వచ్చినట్టు కనబడ్డది ఎడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాసరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్ని కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్ రావుకు ఉందా? మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది నోరా మోర్యా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరైతేనేమో మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు ₹1,00,000 4 ఏళ్ళు టైం తీసుకున్నారు. 4 కిస్తీలు, 1,00,000 మాఫీ కాలేదు, మళ్ళీ ₹1,00,000 మిత్తి అయింది. ఈడనేమో ఇక్కడ మాకేమైనా ఖజానా ఉంచిపోయినారు మీరు? పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇక్కడ. మీరు ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమన్నా పెద్ద గుంతలు తోగిపోయారు ఇక్కడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి?